మా అనేటువంటి బీజాక్షర దేవత విద్యాశ్యామల. ఈ విద్యాశ్యామల అమ్మవారు మా అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము శ్లోకంగా ఇలా చెబుతుంది. మకారం ధన సంజ్ఞేయం స్తంభనం ద్వేషమాలరుద్రం ఇతి ఖ్యాతం వాంఛా సిద్ధిం ప్రయచ్చతి. మకార ధ్యానము సిద్ధ శృంభర తంత్రాన్ని అనుసరించి శ్లోకంలో ఇలా చెబుతున్నారు. మో విద్యాశ్యామలా దేవి హయాస్యా స్ఫటిక ప్రభా వీణావాదన తత్వజ్ఞ వర అభయకరా శుభా. మహీదాస మాతృక నిఘంటువులో శ్లోకము ఇలా చెబుతున్నారు. వైకుంఠశ్చ మహాకాలః తంద్రీ జఠర సంస్థితః తంత్రీ జఠర సంస్థితః మంత్రేషో మండలో మాని విషం సూర్యో మకారకః. మధ్వాచార్య మాతృక నిఘంటువులో శ్లోకంలో ఇలా చెబుతున్నారు. జఠరో భావవీరశ్చ మహాబలో బలానుజః మాధవో మరణం మాయి మంత్రేషో మార్నకో మతః. మా అనేటువంటి ఈ బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రం తాత్పర్యంగా ఎలా చెబుతుంది. మా అనే ఈ బీజాక్షరానికి కుబేర బీజము, అధిదేవత కాలరుద్రుడు. కాలరుద్రుడు ఈ మా అనే బీజాక్షరానికి అధిదైవతము. కోరిన కోరికలు తీర్చుతూ వాంఛితార్థాలని ఇచ్చేటువంటి, అలాగే స్తంభన విద్వేషణ మారణ కర్మలకు ఉపయుక్తమైనటువంటిది ఈ బీజాక్షరము. మకార ధ్యానమును సిద్ధ శృంభర తంత్రము తాత్పర్యంగా ఎలా చెబుతుంది. ఈ మా అనే బీజాక్షర అధిదేవతకు విద్యాశ్యామల అని పేరు. ఈ మకార అధిదేవతకు విద్యాశ్యామల అని పేరు. ఈ విద్యాశ్యామలకు గుర్రపు ముఖము, స్ఫటికం వలె మిక్కిలి తెల్లనైన శరీర ఛాయ, 2 చేతులు కలిగి ఉంటుంది. ఈ విద్యాశ్యామలాదేవి వీణావాదం నందు మిక్కిలి ప్రేమ కలిగినది. కుడివైపున అమ్మవారి యొక్క హస్తములలో విద్యాశ్యామల అమ్మవారి యొక్క హస్తములలో కుడివైపున ఒకటి అభయముద్రను, ఎడమ వైపున వరద ముద్రను 2 చేతుల్లో ధరించి ఉంటుంది. అమ్మవారు శ్వేతవర్ణంలో ఉంటారు. మహీదాస మాతృక నిఘంటువులో తాత్పర్యంగా మకారాన్ని గురించి ఇలా చెబుతున్నారు. వైకుంఠ, మహాకాళ, తంద్రి లేదా తంత్రి, జఠర సంస్థిత, మంత్రేష, మండల, మాని, విష, సూర్య అనువాన్ని ఈ మా అనే బీజాక్షరం తెలుపుతుంది అని చెప్పారు. మధ్వాచార్య మాతృకా నిఘంటువులో మా అనే అక్షరానికి తాత్పర్యము భావవీర, బలానుజ, మాధవ, మరణ, మాయి అనువాని చెప్పారు. ఏకాక్షర నిఘంటువులో మా అనే బీజాక్షరానికి అర్థాన్ని ఎలా చెబుతున్నారు. మా అనగా ప్రమాణము, మరణము, సముద్రపు రొడ్డు, ధారణ గల బుద్ధి, లక్ష్మీదేవి, మధ్యప్రదేశము, తల్లి, అవ్యయమైనప్పుడు నిషేధము, జననము, త్యాగము, స్థానము, వాయువు, యముడు, దాత, పోవుచున్నవాడు అనే అర్థాలని మా అనేటువంటి బీజాక్షరాన్ని గురించి చెప్పారు.